ఓజీ సినిమా అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని సక్సెస్ అయిందన్నారు. ఎట్లాగంటే అమెరికాలో జరిగినటువంటి వ్యవహారం, టికెట్లు రిటర్న్ ఇస్తామంటూ షోస్ క్యాన్సిల్. అదే సందర్భంలో తెలంగాణలో చివరి నిమిషంలో వచ్చినటువంటి కోర్టు తీర్పు పెంచిన రేట్లని తీసేయమని చెప్పేసి. అయినా సరే దాదాపు 70 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బడ్జెట్ వచ్చింది అన్నటువంటిది సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తుంది. ఇది ఎంతవరకు వస్తే నేను ధృవీకరించటం లేదు. 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేసింది అన్నటువంటి. ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్తో ఇది పవన్ కళ్యాణ్ గత సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. సినిమాని ఫస్ట్ టికెట్ వేలం, ఆ వేలం లక్షల్లో పోవడం అన్నటువంటి. ఇది రేపు పొద్దున ఒకసారి ఇట్లాంటిది బిగిన్ అయిందంటే రేపు ప్రతి హీరో అభిమానులకి అదొక ఈగో ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు వేలాలు వేసుకున్న ఆశ్చర్యపోయిన కొత్త ట్రెండ్ సృష్టించినట్టు అవుతుంది. ఇది కాకుండా మరొకటి ఏదైతే సినిమాకి సంబంధించినటువంటి టెంపర్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది ఓజీ. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి బడ్జెట్ కానీ, అంటే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వస్తున్నటువంటి మెసేజెస్ చూస్తుంటే మాత్రం ప్రతి అభిమాని నేల మీద ఆనట్లేదు. ఈ లెక్క చూస్తే అది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అతిపెద్ద రికార్డు నమోదు చేయబోతుంది అన్నటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. అభిమానులందరూ మాత్రం అన్ని సినిమాలు, ఒక అత్తారింటికి దారేదినో, ఒక ఖుషీనో, ఒక గబ్బర్ సింగ్నో, ఇవన్నిటికంటే కూడా సూపర్ బంపర్ హిట్ అయింది అన్నటువంటి టాక్తో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రీ రిలీజ్ అమౌంట్ కూడా రికార్డులు అధిగమించింది. అన్ని సినిమాలు ఇంక్లూడింగ్ బాహుబలిని కూడా అధిగమించింది అన్నటువంటిది అభిమానులు చెప్పేటటువంటి మాటే కాదు, సినిమాకి సంబంధించినట్టు కొంతమంది చెప్తుంది. అది ఎంతవరకు వాస్తవం సినిమా ఎక్స్పర్ట్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.